Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ షోకు స్వాగతం. ఈరోజు లైవ్ షోలో ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మొదలు పెడదాము. ఇది నిజంగా ఆస్తి, అసలైనటువంటి ఆస్తి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి అర్థం చేసుకుందాం. మీరు ఆస్తి అంటే ఒక అసెట్ అంటే చాలా మందిలో వచ్చేటువంటి భావనలు ఏమిటి అంటే డబ్బు అని, తర్వాత భూములు అని, తర్వాత గోల్డ్ అని, ఇతర రకరకాలైనటువంటి విలువైనటువంటి మెటీరియల్స్ అని, తర్వాత ఇండ్లని కదా, ఇలాంటి అనేకమైనటువంటి భావనలు రావడం అనేటువంటిది చాలా వరకు జరుగుతూ ఉంటుంది, సహజంగా జరిగేటువంటి మన ఆలోచనలు. కాబట్టి కానీ నిజంగా ఆస్తి అంటే అవేనా అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. నిజమైనటువంటి ఆస్తి అంటే ఏమిటి, నిజమైనటువంటి ఆర్థిక వనరులు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకొని మిగతా హేతువాద సంబంధమైనటువంటి విషయాల గురించి వెళ్దాం. కాబట్టి నేను మీరు అనుకుంటున్నటువంటి ఆస్తి అనేటువంటి దానికి, నిజమైనటువంటి ఆస్తి అనేటువంటి దానికి ఒక భిన్నమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నము నేను చేస్తాను. మీకు అది చాలా మందికి రుచించకపోవచ్చు కూడా. కిషోర్ గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ కిషోర్. నేను చెప్తున్నటువంటి అంశము, ఈ ఆస్తి అనేటువంటి దానికి మనం అంతకంటే భిన్నమైనటువంటి దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎట్లాగంటే మనకు భౌతికమైనటువంటి అంశాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఆస్తి అనేటువంటిది అంటే ఎక్కువ భార్యలను చేసుకుంటే ఉండేటువంటిది, ఒక భార్యలు ఉండడం అనేటువంటిది ఆస్తి అనేటువంటిది. ఆ తర్వాత ఎక్కువ పిల్లలు ఉండడం అనేటువంటిది ఒక ఆస్తిగా మారింది. కాబట్టి కలిసి వచ్చే సమయానికి నడిచొచ్చే కొడుకు అనేటువంటి సామెతను మీరు విని ఉంటారు. కాబట్టి ఎందుకు ఆ టైంలో కూడా వ్యవసాయకమైనటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి, కాబట్టి ఎక్కువ మంది లేబర్ అనేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఒక స్త్రీకి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అట్లాంటి స్త్రీలను మగవాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడేటువంటి వారు. ఇది చాలా మీకు భిన్నంగా కనిపించవచ్చు, కానీ చరిత్రలో నిజమైనటువంటి సంఘటన. కాబట్టి ఈ రోజున ఆస్తి అంటే నేను చెప్పబోతున్నటువంటి అంశము, ఒకటవది మన సమయం. ఈ రోజున కాలము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ఆస్తి. ఇక రెండవది ఎడ్యుకేషన్, చదువు అంటే కేవలం అక్షర జ్ఞానంగా నేను మాట్లాడుతుంటే ఎప్పుడు మీరు అక్షర జ్ఞానంగా మాత్రమే చూడవద్దు, విషయ జ్ఞానంగా మీరు చూడాలి. కాబట్టి చదువు. ఇక మూడవ అంశము ఏమిటి అంటే, అసలైనటువంటి ఆస్తి ఏమిటి అంటే ఇది రోగ నిరోధక శక్తి. కాబట్టి ఒకటవది ఏమిటి? సమయము, రెండవది చదువు, మూడవది రోగ నిరోధక శక్తి. కాబట్టి మీరు ఈ కరోనా సంక్షోభంలో మీరు గమనిస్తే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి వాడే అసలైనటువంటి ఆస్తిపరుడు అనేటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. కనుక మిత్రులారా, ఈ మూడు రకాలైనటువంటి అంశాలను మనము నిరంతరం మన లోపల పెంచుకుంటూ ఉండాలనేటువంటి దాన్ని మనం చూడాలి. కాబట్టి మనం సమయము, మనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి సమయం, అందరికీ ఉండేటువంటిది 24 అవర్సే, ఒక రోజులో 24 అవర్సే. కానీ ఇందులో మీరు ఒక 1 అవర్ మీరు ఇతరుల కంటే ఎక్కువగా పనిచేయడం, లేదా మీరు ఇప్పుడు ఒక 10 గంటలు రోజు పనిచేస్తుంటే దానికంటే 1 గంట సేపు ఎక్కువగా పనిచేయడం ద్వారా మీరు మీ సమయాన్ని మీరు పెంచుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక నిర్మాణాత్మకమైనటువంటి అంశాల గురించి మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని ఆ రకంగా, జీవితం అంటే మరేందో కాదు మిత్రులారా, జీవితం అంటే కేవలము అది సమయమే. సమయం అంటే ఏదో కాదు, మీరు చేస్తున్నటువంటి థాట్సే మన యొక్క సమయము. మన సమయం అంతా కూడా మన జీవితంగా మనము చెప్తూ ఉంటాం. కనుక మిత్రులారా, నేను ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్లో మొదటిది టైం అనేటువంటి దాన్ని మనం పెంచుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మనము ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. నేను ఇట్లాంటి టైం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను మరొక వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక రెండవది ఎడ్యుకేషన్, విషయ జ్ఞానము. మీరు పైన అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు, అక్షర జ్ఞానం అవసరమే. ఎందుకంటే ఈ రోజున అనేకమైనటువంటి లాంగ్వేజెస్ లోపల గొప్ప ఆలోచనలు అనేటువంటివి ఉన్నటువంటి మాట నిజం. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఆ భాష, ఆ అక్షరాలు తెలిసి ఉండడం అనేటువంటిది మనకు రావాల్సిందే. అందుకే దాని కమ్యూనికేషన్ కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవది, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రోగ నిరోధక శక్తి. ఒక వ్యక్తి లోపల ఎంతైతే ఆరోగ్యవంతంగా ఉంటాడో ఆ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు, తన జీవితాన్ని ఎక్కువ కాలము పొడిగించుకోగలుగుతాడు. కాబట్టి జీవితం అనేటువంటిది పొడిగించబడాలి అనేటువంటిది మనం చెప్తున్నాం. కాబట్టి వశిష్ఠ గారు, వెల్కమ్ సార్. కాబట్టి జీవితం అనేటువంటిది ఇంకా 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 ఇంకా
మనము అది పెంచుకోవాలి, కొనసాగించాలి. కాబట్టి అకాల మరణాలు తర్వాత ఇట్లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మనం అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి మనకు మనంగా చేయాలి. కాబట్టి ఈ రోగనిరోధక శక్తిని మనము ఇమ్యూనిటీ సిస్టమ్ను డెవలప్ చేసుకోగలిగితే, అంటే రకరకాలైనటువంటి మంచి ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మనకు ఉండేటువంటి జీవన విధానాలను బాగా రూపొందించుకుంటే తప్పకుండా మన రోగనిరోధక శక్తి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 అంశాల గురించి మళ్ళీ విడివిడిగా నేను చాలా పెద్ద వీడియోలను, చాలా చాలా మంచి వీడియోలను చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. ఆ వీడియోలో కూడా మళ్ళీ ఆ విషయాలను నేను చెప్పే ప్రయత్నం అనేటువంటిది ముందు చేస్తాను. కాబట్టి ఈ రోజున హేతువాద మానవవాద ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయాల్లో నేను రాసుకున్నటువంటి కొన్ని అంశాలను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది నేను చేస్తున్నాను. నర్సయ్య గారు, వెల్కమ్ సార్. కాబట్టి ప్రకృతిని విడిచి మనం దూరంగా వెళ్లే కొద్దీ వైరుధ్య భావన అనేటువంటిది పెరుగుతుంది అని నేను ఒక మాట రాసుకున్నాను. కాబట్టి ప్రకృతిని విడిచి మనము నిజంగా పుట్టినటువంటిది ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి అవిభాజ్యమైనటువంటి భాగాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నర్సయ్య గారు. కాబట్టి ఈ ప్రకృతి లోపల మనము ప్రకృతిని ఎంతెంత దూరంగా వెళ్ళిపోతున్నామో అంతంత క్రమం లోపల మనము మన యొక్క అసలు మూలాలను మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. నేను చాలా మంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆధునికమైనటువంటి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వారిని ఒక క్వశ్చన్ అడిగాను. వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, బియ్యం, మీరు తినేటువంటి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే వాళ్ళకు అవన్నీ ఏమి చెప్పలేదు. బియ్యం మన వడ్ల నుంచి వస్తాయని, లేకపోతే పంటల నుంచి వస్తాయనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్పారు అంటే సూపర్ మార్కెట్ల నుంచి వస్తాయి, తర్వాత స్టోర్ నుంచి వస్తాయనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. మేడూరు సత్యనారాయణ గారికి వెల్కమ్ సార్. మేడూరు సత్యనారాయణ గారు, వెల్కమ్ సార్. కాబట్టి అక్కడ ఏమైంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కేవలము మన తినేటువంటి గింజలు అనేటువంటివి, బియ్యం అనేటువంటివి, ఇవన్నీ కూడా డైరెక్ట్ స్టోర్ల నుండి వస్తాయనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతిని మనము అసలు ఏమి జరుగుతుంది, మనకి ఇవి ఎట్లా వస్తున్నాయి అనేటువంటి ఆ ఆలోచన లేకపోవడం వల్ల పిల్లలు ఈ రకమైనటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు. కనుక వాళ్ళకి డైరెక్ట్గా సూపర్ మార్కెట్ నుంచి, షాపుల నుంచి తెచ్చుకొని తినేటువంటి అలవాటు. కాబట్టి నా బామ్మర్దిని నేను అడిగినప్పుడు ఆయన అసలు మేము ఇద్దరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి ఏంది బాబా అని అడిగిండు. గడ్డి అది గడ్డి కాదు, అసలు వరి పొలాలు అవన్నీ కూడా. ఈ గడ్డి ఎందుకు పెంచుతుండ్రు ఇట్లా అన్నాడు. అంటే వాళ్లకు, అంటే సిటీలో పుట్టి పెరిగినటువంటి పిల్లలకు ఈ రకమైనటువంటి విషయాలు అసలే తెలియదు. కాబట్టి నేను అప్పుడే బండి ఆపి అక్కడ కూర్చొని వాటి గురించి ఒక్కొక్కటి చూపెట్టి, అందులో ఉన్నటువంటి వడ్లను ఒలిసి దాంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని చూపెట్టి, నువ్వు తినేటువంటి బియ్యం అనేటువంటిది ఇట్లా వస్తుంది అనేటువంటి దాన్ని చూపెట్టాను. కాబట్టి నేను చెప్పాల్సినటువంటి పాయింట్ ఇక్కడ ఏంది అంటే, మనము ఎంతైతే సహజత్వానికి, ప్రకృతిపరమైనటువంటి ఒక గొప్పనైనటువంటి అంశానికి దూరం అవుతున్నామో అప్పుడు మనకు అసలు జ్ఞానం అనేటువంటిది కలగడానికి వీలే లేదు. కనుక మిత్రులారా, మనం వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అందుకే బెర్ట్రాండ్ రస్సెల్ గో బ్యాక్ టు నేచర్ అన్నాడు. గో బ్యాక్ టు నేచర్. మనం నిజమైనటువంటి ఈ కృత్రిమమైనటువంటి ఈ జీవన విధానానికి అలవాటు పడి మనము అసలైనటువంటి జీవితం ఇదే అని అనుకున్నటువంటి ఒక ఎస్టాబ్లిష్డ్ రూల్గా ఉంది. కాబట్టి అది కాదు. ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ జాములు, ఇది జీవితం అనేటువంటిది కాదు. జీవితం అనేటువంటిది చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వారానికో నెలకో ఒక రోజైనా కానీ కొంత ప్రకృతి వైపు, పార్కుల లోపలికి కాదు నేను అంటుంది, పార్కుల వైపు కాదు, చిన్న చిన్న గ్రామాల లోపలికి, తండాల లోపలికి అసలు వెళితేనే మనకు అసలు నిజమైనటువంటి జీవితం యొక్క విలువ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు ఎక్కడైతే మనుషులు అనేటువంటి వారు విపరీతంగా పెరిగిపోతున్నాయో, జనసాంద్రత బాగా పెరిగిపోయిందో అక్కడ మనం నేర్చుకునేటువంటిది ఏమీ లేదు. కాబట్టి పొల్యూషన్ ఈ రకమైనటువంటిది ఉంది, కానీ ఎక్కడ కూడా నేర్చుకునేటువంటిది అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. సిటీ లోపల ఒక నేను గమనించిన కాడికి ఖచ్చితంగా ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఎంటర్టైన్మెంట్, మూడవది హెల్త్ ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నటువంటి మాట నిజం. కానీ అవి బాగా డబ్బు ఉన్నటువంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. కాబట్టి ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, హెల్త్ ఫెసిలిటీస్, ఇవి 3 మనకు నగరాల్లో కూడా బాగా లభ్యమవుతున్నాయి. కాబట్టి నగరాల జీవితానికి ఎందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు అంటే ఈ రకమైనవి చాలా దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, ఇది అంతటా వికేంద్రీకరణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడ బతికినా కూడా చాలా గొప్పగా ఉంటుంది. నేను చాలా చిన్న ఊర్లో ఉంటాను. మనము ఎక్కడ ఉన్నామనేటువంటిది ఈ రోజున ముఖ్యమైనటువంటిది కానే కాదు. మనం ఎక్కడ చూస్తున్నాము, ఏమి ఆలోచిస్తున్నాం అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది.
కాబట్టి మనము ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చేయడం అనేటువంటిది అవసరము. నా పిల్లల్ని అందుకోసమే ఖచ్చితంగా మన బావి కాడికి పొలాల కాడికి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ అక్కడ కొంతసేపు ఉంచి అసలు ఎట్లా పంటలు పడుతున్నాయి, ఎట్లా అసలు మనము తోటలు పండ్లు అనేటువంటివి ఎట్లా వస్తున్నాయి అనేటువంటివన్నింటినీ కూడా మేము చూపెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాం. కాబట్టి గో బ్యాక్ టు నేచర్. కాబట్టి అందరం కూడా ఆ వైపుగా కదలాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం రాశానంటే, ప్రకృతిని విడిచి దూరం వెళ్లే కొద్దీ మన లోపల వైరుధ్య భావన అనేటువంటిది పెరుగుతుంది, వైరుధ్యాలు పెరుగుతాయి, కాంట్రడిక్టరీ అంశాలకు సంబంధించినటువంటి అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మనము ప్రకృతికి దగ్గరగా వెళ్తుంటే సహజమైనటువంటి వాటిని అబ్జర్వ్ చేయడం వల్ల పిల్లల లోపల పరిశీలన శక్తి పెరగడమే కాకుండా వారి లోపల విచక్షణ జ్ఞానం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. న్యాచురల్గా ఎలా బతకాలి అనేటువంటి విషయాలు అనేటువంటివి తెలిసేటువంటి అంశం ఉంటుంది. మనం హేతువాద మానవవాదులుగా మన ప్రయత్నం అంతా కూడా ఏమిటి అంటే మానవ సాధికారత కోసమే మనం ట్రై చేస్తాం. హ్యూమన్ ఎంపవర్మెంట్ ఎవరికి వారుగా స్వయం సంపాదించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరి కాళ్ళ మీద ఈ జీవించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కనుక మన లక్ష్యం అంతా కూడా అదే. కాబట్టి ఈ మారుతున్నటువంటి సమాజం లోపల ఈ రోజున చర్చ అనేటువంటిది ఒక గమ్మత్తు అంశంగా మారిపోయింది. అసలు ఎవరు పట్టించుకునేటువంటి అంశంగా కూడా లేదు. చాలా వరకు రాజకీయ నాయకులు మీరు చూస్తే చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదిస్తున్నారు. చూడండి, మీరు టీవీలు, మీరు పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది. చర్చ లేకుండానే 12 చట్టాలు తీసుకొస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని హేతువాద మానవవాదులు చాలా గట్టిగా మనము చెప్తున్నటువంటి విషయం. అందుకే ప్రజాస్వామికమైనటువంటి సమూహ భావ వ్యక్తీకరణనే నేను చర్చ అనేటువంటి మాటను రాసుకున్నాను. ప్రజాస్వామిక సమూహ భావ వ్యక్తీకరణ, అది ప్రజాస్వామికంగా ఉండాలి, అది సమూహము వ్యక్తం చేసేటువంటి భావమై ఉండాలి. అట్లాంటి భావాలు అనేటువంటివి ఎక్కడ పుడతాయి అంటే చర్చల్లోనే పుడతాయి. ఆ చర్చలు కీలకమైనటువంటివి. అసలు ఏ రకమైనటువంటి అభివృద్ధికైనా కూడా ఒక మనిషి ద్వారా ఈ అభివృద్ధులు అనేటువంటి సాధ్యం కావు. భావాల పరస్పర ఎక్స్చేంజ్ వల్ల ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చర్చను మనము ఆహ్వానించాలి. చర్చ లేకుండా ఏ విషయాన్ని ఒప్పుకునేటువంటి ప్రసక్తి అనేటువంటిది ఉండకుండా మనము చూడగలగాలి. కాబట్టి చర్చ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి భావన అనేటువంటి దానికి మనము గుర్తించాలి. వాటిని మనం పదే చెప్పాలి. చర్చిద్దాం అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి చర్చ లేకపోతే ఏమవుతుంది అంటే నియంతృత్వం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రాజకీయంగా పెద్ద నియంతృత్వం అనేటువంటిది దేశంలో కూడా కొనసాగుతున్నటువంటి మాట నిజము. తెలుగు రాష్ట్రాల్లో కూడా నియంతృత్వం అనేటువంటిది అది ప్రజాస్వామ్యం పేరు మీద జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి హేతువాద మానవవాదులు నియంతృత్వ భావాలకు, నియంతృత్వం అనేటువంటి ఆచరణలకు వ్యతిరేకమని మనం గుర్తించాలి. కాబట్టి చర్చ చాలా కీలకమైనటువంటి, వ్యక్తులతో సంభాషణ, పరస్పరమైనటువంటి ఆలోచనల యొక్క షేరింగ్ అనేటువంటిది అవసరము. అది జరగనప్పుడు ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే అసలు చర్చ లేకుండా అసలు చాలా విషయాలు జరగడం అనేటువంటిది మానవ జాతి లోపల ఇప్పుడే కావచ్చు. నిజంగా మనకు గొప్పగా కనిపిస్తుంది. కానీ అసలు ఎదుటివారి యొక్క భావాలను కనీసం వినేటువంటి దాన్ని ఏమంటాం మనము, ఒక ఓపిక, సహనం అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి పక్కవానికి ఒక అభిప్రాయం ఉంటుంది, పక్కవానికి ఒక రకమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళకు ఒక నమ్మకాలు ఉంటాయి, వారి ఆలోచనలు కూడా ఉంటాయి. అవి మనకు భిన్నంగా కూడా ఉండవచ్చు అనేటువంటి ఆలోచన చేసేటువంటి మనుషులు తగ్గిపోతున్నారు. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతం. రేపు దేశము ఫాసిజం వైపుగా నడిచి వెళ్ళడానికి ఈ రకమైనటువంటి ఒక బాట అనేటువంటిది వేస్తూ ఉన్నారు. కాబట్టి మనము భావాల స్వేచ్ఛ అనేటువంటిది, భావాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా చర్చ కోసం మనం పట్టుబట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ఏ మాత్రం చర్చ ఉండదు. అధికారం ఉంది కాబట్టి నేను కూల్చేస్తాను, నేను అధికారం ఉంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకొస్తాను, నాకు అధికారం ఉంది కాబట్టి నాకు వ్యక్తి కేంద్రీకరణ ఇక్కడ పూర్తిగా. అసలు ఇంకా కొంతమంది వ్యక్తులది కూడా కాదు, కేవలము వ్యక్తులు. నాకు ఈ రోజు కళ వచ్చింది కాబట్టి రేపు పొద్దున దాన్ని నేను అమలు చేస్తాను, నాకు ఈ రోజున 1500 ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చేస్తాను. ఇట్లాంటి ధోరణి చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రజలు దీనికి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లోపల అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి మాట నిజం. మనం చాలా కొద్దిగా ఆలోచన చేస్తున్నాం కాబట్టి వీటిని మనం ముందుగానే పసిగట్టి ప్రజలకు చెప్పేటువంటి అవకాశం అనేటువంటిది మనం తీసుకుంటున్నాం. కనుక ఇదే రకంగా కొనసాగితే నియంతృత్వాలు ఈ దేశం లోపల ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అంతర్యుద్ధాలు
వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు అంతర్యుద్ధం అనేటువంటి కాకుండా అనేకమైనటువంటి వర్గాల మీద, అనేకమైనటువంటి పేద వర్గాల మీద, అణగారిన వర్గాల మీద ఇప్పటికీ ఒక రకమైనటువంటి దోపిడీ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అది చాలా హింసాత్మకమైనటువంటి రూపాలను సంతరించుకుంటున్నటువంటిది మనం చూసాం. ఉదాహరణకు ఈ లాక్డౌన్ లోపల జరిగినటువంటిది బాగా నష్టపోయినటువంటి ప్రజలు ఎవరు అంటే వలస కూలీలు. ఆ వలస కూలీలు పడ్డటువంటి అసలు ఆ నరక యాతన అనేటువంటిది ఎవరూ పడవలసినటువంటిది కాదు. అంత దారుణమైనటువంటిది. మా ఊర్లో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ 100 కిలోమీటర్లు నడిచి మా ఊరు దగ్గర ఆమె డెలివరీ కావడం జరిగింది. అసలు మధ్యలో ఎవ్వరు లేరు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఆ తర్వాత ఎవరో చూసి అక్కడ నుంచి ఒక ఆటోలో వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు రక్తపు మడుగుల్లో తరలించినటువంటి ఒక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇవన్నింటినీ ప్రశ్నించకపోతే, వీటన్నిటి గురించి చర్చించకపోతే, వీటిని చాలా మంది ఎట్లా తీసుకుంటున్నారంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. మనకు ఒక పాలసీ బాగా వంట పట్టింది ఏంటంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. చాలా మనము దాన్ని తేలికగా తీసుకుంటాం. ఆ తేలిక అనేటువంటి భావమే మన జీవితాలను ఇంత అతలాకుతలం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులకు ఒక రకమైనటువంటి ఒక విషయం మీద ఒక సమగ్రమైనటువంటి ఒక పద్ధతి అనేటువంటిది లేదు. ఇక ఒక సమగ్రమైనటువంటి విధానం అనేటువంటిది లేదు. ఒక ఎక్స్పర్ట్స్ను అడిగి తెలుసుకుందామనేటువంటి కనీస ఇంగిత జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు లేదు. కాబట్టి మనము చర్చ ఎప్పుడు మొదలవుతుంది అంటే ఈ రకమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు జన్మత అశక్తుడు. హేతుత్వ విచారణే జీవజాలంలోకెల్లా అత్యంత శక్తివంతుడిని మనిషిని చేసింది అనేటువంటి మాట రాసుకున్నాను. మానవుడు జన్మత అశక్తుడు. మీరు ఏ రకమైనటువంటి జంతువునైనా తీసుకోండి, అన్ని జంతువుల లోపల మానవుడు చాలా గొప్ప అయినటువంటి జీవి అని మనం చెప్పుకుంటాం. అవును, నిజమే, చాలా గొప్ప అయినటువంటి జీవి. కానీ మనుషుల లోపల ఏమవుతుంది అంటే అన్ని జీవులు పుట్టగానే తమ యొక్క జీవితాన్ని అవి స్టార్ట్ చేసేస్తాయి వెంటనే. చాలా జంతువులు అప్పుడే లేచి నిలబడము, లేకపోతే అరవడము, లేదా ఆహారం కోసం ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ చేస్తుంటాయి. కానీ మనిషి మాత్రమే 9 నెలలు ఒక లోపల ఉండి బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అశక్తుడు. కాబట్టి నియోనాటల్గా ఉండేటువంటి ఈ బిడ్డ అనేటువంటిది చాలా సంవత్సరాలు కుటుంబం మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి మరి అది ఎంత సమయము అంటే మీకు చాలా మనం చెప్పుకోవచ్చు, హాస్యంగా కూడా ఉంటుంది. కొంతమంది 1 సంవత్సరము 5 సంవత్సరాలు అయితే కామన్గా ఉంటాం. ఆ తర్వాత 10 సంవత్సరాలు కొంతమంది తల్లిదండ్రుల మీద కుటుంబం మీద ఆధారపడతారు. కొంతమంది 25 ఏళ్ళు వచ్చినా ఆధారపడాల్సి వస్తుంటుంది. కాబట్టి వీళ్ళకి అన్ని ఫీడింగ్ అన్ని కూడా అన్ని రకాలుగా కుటుంబమే చేకూర్చాల్సి వస్తుంది. కనుక ఇంకా కొంతమంది అసలు జీవితాంతం కూడా కుటుంబం మీద ఆధారపడేటువంటి పరిస్థితి అనేటువంటి వస్తుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు జన్మత అశక్తుడే అయినప్పటికీ అతని లోపల ఉన్నటువంటి హేతుత్వమైనటువంటి ఆలోచన శక్తి మనిషిని అత్యంత శక్తివంతుని చేసింది. కాబట్టి మనం గమనిస్తూ ఉంటే మనకు అసలు ఇంత బలం లేదు, కానీ ఒక పెద్ద కొండను కదిలించేటువంటి శక్తిని మనం సంతరించుకున్నాం. మనము పక్షుల్లాగా ఎగరలేము, కానీ పక్షుల కంటే బాగా ప్రయాణం చేస్తున్నాం విమానాల లోపల. కాబట్టి ఈ రకంగా మన యొక్క జీవితము అనేటువంటిది మరింత పెద్దగా, మరింత గొప్పగా, ఉన్నతంగా మారుతుంది. జంతువులన్నీ కూడా వాటి యొక్క జెనెటికల్ కోడ్ ఆధారంగా సహజాతాల పరంగా అవి ఏం చేస్తాయంటే ప్రవర్తిస్తాయి. అందుకే చాలా చక్కగా ఒక పక్షి వాటి యొక్క గూడును కట్టుకుంటుంది. మనం కూడా అంత బాగా అల్లలేము, కానీ అది మనలాగా ఇల్లు కట్టలేదు. చాలా చాలా జంతువులు అట్లాంటి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తుంటాయి, కానీ మనము చిన్నప్పుడే పుట్టగానే అలాంటి ప్రయత్నాలు అనేటువంటివి చేయలేము. కాబట్టి ఇనెబిలిటీ అనేటువంటిది మన లోపల ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా మనము పెంచుకున్నటువంటి రకరకాలైనటువంటి శక్తులు, మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి అనుభవాలు, సమాజం యొక్క లక్షణాలు, ఇవన్నీ కలిపి మనను గొప్పవారిగా చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అశక్తుడుగా పుట్టినటువంటి వ్యక్తి అనేటువంటి వాడు అసలైనటువంటి శక్తివంతుడిగా మార్చేటువంటిది ఇక్కడ హేతుత్వం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మానవ చైతన్యం అంటే శారీరక చైతన్యం అనేటువంటి విషయంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ శారీరకమైనటువంటి చైతన్యం అనేటువంటిది కాదు, అది భౌతిక చైతన్యం కూడా అని నేను రాసుకున్నాను. కాబట్టి చైతన్యం అనేటువంటి మాటను ఎన్ని ఉద్యమాల లోపల వాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. చూడండి,
చైతన్యం అంటే అది మానసికమైనటువంటి చైతన్యం అని అర్థం, శారీరక చైతన్యం అనేటువంటిది మాత్రమే కాదు. భౌతిక అంటే బుద్ధి వికాసము అనేటువంటిది. బుద్ధి వికాసము అంటే హేతుత్వ, ఆలోచన పెరగడమై అనేటువంటి దాన్ని మనము వాడాలి. చైతన్యం అంటే ఇప్పటికీ చాలా మంది ఉద్యమకారులకు అర్థం కాలేదని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చైతన్యం అంటే లేచి రావడమే అనుకుంటారు, మీటింగుల దాకా రావడమే అని అనుకుంటున్నారు. కానీ చైతన్యం అంటే అది కాదు. చైతన్యం అంటే వారు మానసికంగా ఆలోచన చేయడము, మానసికంగా మేల్కోవడము, తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయో ఆ విషయాలను అర్థం చేసుకోవడం, తెలుసుకోవడము, వాటికి తగు విధంగా ప్రవర్తించడం అనేటువంటిది చైతన్యానికి మనము ఒక సూచికగా చెప్పాలి. కాబట్టి కేవలం మీటింగ్లకు లక్షల మంది, వేల మంది వచ్చినంత మాత్రాన అది చైతన్యం అనేటువంటిది కాదు. కాబట్టి శారీరక కదలికలతో పాటుగా మానసికమైనటువంటి ఆలోచన విధానం పెరగడం అనేటువంటిది చైతన్యంగా మనము అర్థం చేసుకోవాలి. ఇకపోతే 85వ అంశాన్ని నేను మార్చే లక్షణం ప్రకృతి నుండి మనిషికి సంక్రమించింది. ప్రకృతి లోపట మనిషి అనేటువంటి వాడు అవిభాజ్యమైనటువంటి భాగం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మారేటువంటి గుణము. ప్రకృతి నిరంతరంగా మారుతుంది కాబట్టి మనిషి అనేటువంటి వాడు కూడా ఆటోమేటిక్గా మారుతూనే ఉంటాడు. ఇలా మారకపోతే లేదు, మారుతూనే ఉంటాడు. కాబట్టి మార్చే లక్షణం అనేటువంటిది మనకి ఎట్లా వచ్చింది? మనం మారుతున్నాం, నిజంగా ప్రతిరోజు మనం మారుతూనే ఉన్నాం. అందుకే బుద్ధుడు ఇక్కడ ఒక మంచి మాట చెప్తాడు. నిన్న నీవు దిగినటువంటి కాలువ ఈరోజు అదే కాలువలో నువ్వు దిగేటువంటి అవకాశం లేదు అంటాడు. ఎందుకు? అసలు నిజంగా ఈ శిష్యుడు వెళ్ళి దిగింది అదే కాలువలో కదా, కానీ నీరు అనేటువంటివి అది ప్రవహిస్తూనే ఉన్నాయి. నువ్వు దిగినటువంటి నిన్నటి కాలువ ఈ రోజు కాలువ ఒకటి కాదు అని తర్వాత శిష్యులకు చెప్తాడు బుద్ధుడు. కాబట్టి అంటే డైనమిక్స్, ఇది ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, ఈ నేచర్ అనేటువంటిది డైనమిక్ ప్రాసెస్. ఇది నిరంతరం ప్రతి క్షణము అది మారుతూనే ఉంటుంది. కాబట్టి మార్పు అనేటువంటిది, అందుకే సత్యము, మార్పు అనేటువంటిది నిత్యము అని ఎందుకు అంటుంటాము అంటే ఈ కారణాల వల్ల మనము అంటుంటాం. కాబట్టి ప్రకృతి అనేటువంటిది మారుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతిలో భాగమైనటువంటి మనం కూడా మారుతుంటాం. కాబట్టి మనం మారుతుంటాం కాబట్టి మనము సృష్టించుకున్నటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలు కూడా మారుతూనే ఉంటాయి. కాబట్టి మార్పు రావడము అనేటువంటిది సహజమైనటువంటి, మారకపోవడం అనేటువంటిది మతం అంటే మారనది, మారేది ప్రకృతి. ఆ ప్రకృతి మారుతున్నటువంటి క్రమం లోపల విజ్ఞాన శాస్త్రం ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. కాబట్టి సైన్స్ ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది. సైన్స్, ఫిలాసఫీ అనేటువంటి ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి, మారుతూనే ఉంటాయి. మారకపోతే అది సైన్స్ కాదు, అది మారితే మతమే కాదు. మారేది మతమే కాదు, మారకపోతే అది సైన్సే కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సైన్స్, మతం అనేటువంటివి రెండు చాలా భిన్నమైనటువంటి ధృవాలు. వీటిని మనం ఒక దగ్గర తీసుకురావాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ మతానికి సైన్స్కు ఉన్నటువంటి వైరుధ్యం, ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, ఆ సంఘర్షణ అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. మతము మారనంటది, సైన్స్ మారమంటది. కాబట్టి అసలు మారేది మతమే కాదు, మారనిది సైన్సే కాదు. కనుక ఈ మధ్య ఉండేటువంటి ఆ వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్లో ఒక బుక్ కూడా దీని మీద ఒక బుక్ ఉంది, చాలా మంచి పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని గురించి కూడా మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. కాబట్టి ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిలీజియన్ అండ్ సైన్స్ అనేటువంటిది ఆ పుస్తకం యొక్క పేరు. కాబట్టి ఆ సంఘర్షణ అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒకే ఊరలో రెండు కత్తులు ఎట్లయితే పట్టవో అదే రకంగా ఈ రకమైనటువంటి ఒకటే దగ్గర సైన్స్, మతము ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైం లోపల తెలివైనటువంటి వారు, వివేకవంతులు సైన్స్ను, టెక్నాలజీని, హేతువాదాన్ని, మానవవాదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వారు మతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మతము అనేటువంటిది మీకు మొత్తం జీవితం లోపల ఎట్టి పరిస్థితుల లోపల మారనిది. కానీ ఇప్పుడు కొన్ని మతాలు ఏం ట్రై చేస్తున్నాయంటే కొన్ని విషయాలను, వాటి యొక్క ఫండమెంటల్గా ఉన్నటువంటి విషయాలను అట్లనే ఉంచేసి మిగతా విషయాలన్నింటినీ అందులో మిక్స్ చేసుకొని మేము కూడా మారినాము, మేము కూడా అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్వరూ కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ గురించి మాట్లాడరు. ఎప్పుడైతే ల్యాబుల్లో కరోనా వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ వచ్చి అది ప్రజలకు అందిస్తున్నప్పుడు మా మతం ఎప్పుడో చెప్పింది, మా వేదాలు ఎప్పుడో చెప్పినాయి, మా పవిత్ర గ్రంథాల్లో కూడా అది ఎప్పుడో ఉంది అనేటువంటి మాట చెప్తారు. ఇప్పుడు ఎవ్వరు సైలెంట్గా ఉంటారు వాళ్ళంతా కూడా. అందుకే మీరు చూడండి, ఎక్కడ కూడా ఎవ్వరు మాట్లాడడం లేదు. అరే కరోనా గురించి మీ బ్రహ్మంగారు చెప్పిండు, లేకపోతే ఇంకో దేవుడు చెప్పిండు, మీ దాంట్లో ఉంది అనుకుందాం. మరి మంది ఎందుకు లేదు? మందు ఉండదు మీ దగ్గర. మంది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటుంది అంటారు మీరు? మళ్ళీ ఆ వస్తువు వచ్చినప్పుడు, ఆ కరోనాకు వ్యాక్సిన్ వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది. అప్పటిదాకా మీ దగ్గర ఉండదు. అప్పటిదాకా లక్షల మందికి సోకినా కూడా మీరు పట్టించుకోరు. మీ దేవుళ్ళు అందరూ కూడా గుడికి తాళాలు వేసుకొని సపరేట్ కూర్చున్నారు.
కాబట్టి ఇది మన యొక్క నేచర్. కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సైన్స్కు మతానికి పొసగదు. సైన్స్ మతానికి ప్రతిరోజు ప్రతి క్షణము ఒక వైరుధ్యమైనటువంటిది ఉంటుంది, సంఘర్షణ తప్పదు. తర్వాత ఇంకా చాలా మంది విషయాల లోపల మనం గమనిస్తూ ఉంటే చట్టాలు మనిషి యొక్క ప్రవర్తనను మారుస్తాయా, చట్టాలు రావాలా, చట్టాలు అవసరమా, చట్టాలు అనేటువంటివి వద్దా అనేటువంటి విషయాలు చాలా మంది ఆలోచిస్తున్నటువంటి మాట నిజం. కాబట్టి రావిపూడి వెంకటాద్రి గారి ఆలోచన ప్రకారం తర్వాత వారి పుస్తకాల లోపల మనం గమనించినట్టయితే ఒక భావ విప్లవం మనుషుల లోపల రాకపోతే చట్టాలు కూడా ఏం పనిచేయవు. మనకు ఓటు హక్కు అనేటువంటిది మనకు అందరికీ ఇచ్చినటువంటి ఒక హక్కు, అది అందరికీ ఆటోమేటిక్గా సంక్రమించింది. కానీ ఓటు హక్కును ఎంతమంది సరిగ్గా వినియోగించుకుంటున్నారు? అసలు ఓటే వేయడం లేదు. ఓటు వేస్తే కూడా కులానికి మతానికి డబ్బుకు లొంగినటువంటి వారు వేయడం లేదా? కాబట్టి ఓటు హక్కు అనేటువంటిది మనం సంపాదించుకుంటే, మనము కష్టపడి దాన్ని సాధించినట్టయితే మనకు ఓటు యొక్క విలువ అనేటువంటిది అర్థమవుతుండే. మనం ఏం చేశాము, అనేక దేశాల లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల అనేక దేశాల నుంచి ఆ హక్కును మనము దిగుమతి చేసుకున్నాం. కాబట్టి దిగుమతి చేసుకోవడం వల్ల ఏమైంది, ఆ ఓటు హక్కు అనేటువంటిది కూడా మనకు ఒక వస్తువులాగా, దిగుమతి చేసుకున్నటువంటి ఒక వస్తువులాగా అది మనకు వచ్చేసింది. కాబట్టి దాని విలువ అనేటువంటిది మనకు తెలియదు. ఓటు హక్కు కోసం అనేటువంటిది ఈ దేశం లోపల పోరాటాలు జరగలేదు. కనుక ఏమవుతుంది, ఆ ఓటును ఒక దానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థం కావడం లేదు. చాలా మంది ఓటును అమ్ముకుంటున్నారనేటువంటి మాట బహిరంగ రహస్యం అది. అంతేకాకుండా నేను ఈ మధ్య 2-3 రోజుల కిందట నేను కొంతమంది టీచర్లతోటి, తర్వాత బాగా చదువుకున్నటువంటి వ్యక్తులతోటి నేను మాట్లాడుతుంటే ఓటును ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల, మున్సిపల్ ఎలక్షన్స్ లోపల కొన్ని వేల రూపాయలకు అమ్ముకున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు కూడా చాలామంది. సీసాకు వాళ్ళు ఓటు హక్కును అమ్ముకున్నారు. అంటే చదువుకున్న వాళ్ళ లోపలనే ఇట్లాంటి భావజాలము ఉంటే మరి చదువుకోని వాళ్ళు ఎట్లా ఉంటారు? అసలు ఆలోచన చేయగలిగేటువంటి వాళ్ళే ఈ రకంగా బిహేవ్ చేస్తే మరి మిగతా వాళ్ళు ఎట్లా? కాబట్టి మనకు ఒక చట్టమో ఒకటి ఏదైనా జరగాలి అన్నప్పుడు ప్రజల లోపల, భావాల లోపల ఆ మార్పు వచ్చినప్పుడు ఆ చట్టం వస్తే ఆ చట్టం పనిచేస్తుంది. అందుకే అంబేద్కర్ గారు చాలా రైట్గా ఒక పాయింట్ని చెప్పారు. చాలా ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం, కానీ దీన్ని నడిపేటువంటి వాళ్ళు చాలా మంచిగా ఉంటే మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది అని. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు. చట్టాలు బోల్డని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రిటిష్ సమయంలో కూడా ఉన్నటువంటి చట్టాలు ఇప్పటికి కూడా అమలు కావడం లేదు. వెంకటాద్రి గారు చెప్తున్నటువంటి ఒక పాయింట్ నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. వితంతు వివాహ చట్టం అనేటువంటిది వచ్చింది. ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళే తీసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు. కానీ వితంతు వివాహాలు అనేటువంటివి ఇప్పటికీ జరగడం లేదు. బాల్య వివాహాలను నిరోధించేటువంటి చట్టాన్ని వాళ్ళే తీసుకొచ్చారు. మన వాళ్ళైతే తీసుకొచ్చేటువంటి వాళ్ళే కాదు, వాళ్ళు తీసుకొచ్చారు. కానీ బాల్య వివాహాలు ఇప్పటికీ ఆగలేదు. 250 సంవత్సరాల తర్వాత కూడా అవి ఆగలేదు. అంటే అర్థం ఏమిటి? చట్టాలు అనేటువంటివి నిజంగా మనుషుల యొక్క భావాలను మారుస్తున్నాయా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టము కావాలన్నా వద్దా అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనము చాలా కీలకంగా అనేకమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి అనుభవాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాల వల్ల మనుషులలో మౌలికమైనటువంటి మార్పు అనేటువంటిది రాదు. అయినా మారే వారికి చట్టం అనేటువంటిది రక్షణ ఇస్తుంది. అయితే చట్టం ఎందుకు అవసరము అంటే మారినటువంటి వారికి, మారే వారికి అది చట్టం అనేటువంటిది రక్షణగా నిలబడుతుంది. కనుక చట్టాలు అనేటువంటివి ఆ మేరకు అవసరము, ఆ మేరకు అవసరమైనటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇకపోతే మానవత్వం అనేటువంటిది, అన్ని మతాలు మానవత్వాన్ని ప్రబోధిస్తున్నాయి అనేటువంటి విషయం చాలా మంది మనకు రకరకాలుగా చెప్తుంటారు. ప్రతి దాంట్లో మా మతమే మానవత్వంలో కూడా ముందు ఉంది అని చెప్తుంటారు. కాబట్టి ఏ మతము మానవత్వాన్ని పట్టించుకున్నటువంటి పని చేయదు. కాబట్టి మానవత్వం మతంలో ఉండదు, మనిషి లోపల ఉంటుంది అని నేను రాసుకున్నాను. మానవత్వం అనేటువంటిది మతంలో ఉండదు, అది మనిషి లోపల ఉంటుంది. మనిషి యొక్క తత్వమే మానవత్వం. అందుకే అలా చూడండి మీరు, మానవత్వం అనేటువంటి దానిలో మానవతత్వం అని అర్థం. కాబట్టి మానవతత్వం ఏమిటి అంటే మనుషులను గౌరవించడం, తోటి మనిషిని మనం మనలాగా భావించడం, మనకు ఏ రకమైనటువంటి అయితే విషయాలు జరుగుతున్నాయో వారిలో కూడా అలాంటి విషయాలే జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఒక ఎంపథెటిక్ ఫీలింగ్ అంటాం. ఎంపథెటిక్ ఫీలింగ్, తదనుభూతి అనేటువంటి విషయంగా మనం చెప్పాలి. కాబట్టి ఏ మతము కూడా మానవత్వంతో ఆలోచించేటువంటిది కాదు. మతం లోపల ఎప్పుడూ కూడా మీరు మానవత్వాన్ని చూడలేరు. ఏ మతము ఇప్పటి వరకు మానవత్వం గురించి అసలు చెప్పదు.
ఏదైనా మతము చెబుతుంది అంటే అది మానవతత్వం అనేటువంటి విషయమే తప్ప అది మతంలో ఉన్నటువంటిది గొప్పతనం అనేటువంటిది కాదు. కనుక మిత్రులారా, ఎప్పుడు కూడా ఏ మతం అనేటువంటిది, ఒకవేళ మతం అనేటువంటిదే ముఖ్యము మానవత్వాన్ని చెప్పి ఉంటే మరి ఇన్ని క్రూసైడ్లు ఎందుకు జరిగినాయి, మత యుద్ధాలు ఎందుకు జరిగినాయి, మతాల పేరు మీద మనుషుల యొక్క మానవ హరణం అనేటువంటిది ఎంత జరిగింది ప్రపంచం లోపల. రాజ్యాల కంటే మిగతా అనేటువంటి విషయాల కంటే కూడా మతం పేరు చెప్పుకొని మొత్తం మానవ జాతిని సంహారం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేకుండే. అసలు నిజంగా చెప్పాలంటే అసలు సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది ఏ ప్రాతిపదికన వచ్చింది? జాతి భేదం వల్లనే కదా. మా జాతి గొప్పది, మీ జాతి తక్కువ అనే కదా. కాబట్టి ఈ రకమైనటువంటి ఏ మతము కూడా మనిషిని మనిషిగా చూడదు, మనిషి లోపల ఉండేటువంటి మంచి లక్షణాల గురించి అది పట్టించుకోదు, మానవత్వం గురించి ఆలోచన చేయదు. అసలు మానవత్వం గురించి ఆలోచించేది అసలు మతమే కాదు. మతము ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి మరి ఏం ఆలోచిస్తాయి అంటే హేతువాద మానవవాద ఉద్యమాలు మాత్రమే మానవవాదం గురించి, మానవత్వం గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అది నిరంతరంగా కొనసాగుతూ ఉంది. కాబట్టే ఈ రోజుకు ఇంత మానవులు కొంత ఆనందంగా స్వేచ్ఛగా వర్ధిల్లగలుగుతున్నారు. ఒకవేళ నిజంగా మతాల యొక్క ప్రాముఖ్యతనే మొత్తం జీవితం లోపల ఉండి ఉంటే, హేతువాద మానవవాదాలు లేకపోయి ఉంటే మొత్తం మానవ జాతి ఇప్పటికే నాశనం అయిపోయేటువంటిది. కాబట్టి మనము ఆ విషయాలను గురించినటువంటి అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల మనము హేతువాద మానవవాదాలు తప్ప మిగతావి ఏవి కూడా మనకు మానవత్వాన్ని బోధించవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మంచికి ఫలితం ఏమిటి? మంచికి ఫలితం ఏమిటి అనేటువంటిది అంటే మంచికి మంచే ఫలితంగా మనము భావించాలి. కాబట్టి చెడుకు ఫలితం ఆటోమేటిక్గా చెడే. కాబట్టి ఆ చెడు మంచి అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నప్పుడు మంచి చెడులు అనేటువంటివి ఈ జీవితానికి సంబంధించినవే. మంచి చేస్తే ఫలితాన్ని నువ్వు ఇక్కడే పొందుతావు, చెడు చేస్తే దానికి సంబంధించినటువంటి చెడును దాని ఫలితాన్ని ఇక్కడనే పొందుతావు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి మంచికి చెడుకు ఫలితాలను, పాపానికి పుణ్యానికి ఫలితాలను నేను ఇంకో జన్మలో ఇంకొక చోట ఇంకొక స్వర్గం నరకం అనేటువంటివన్నీ కూడా ఇవి కేవలం మానవులు ఆదిమ సమాజాల్లో ఆదిమమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సమూహం లోపల ఇట్లాంటివి జరిగినటువంటి మాట నిజం. అట్లాంటివి ఆ పరికల్పనను వాళ్ళు ఊహించుకున్నటువంటి మాట నిజం. కానీ ఎప్పుడూ కూడా మంచికి ఫలితం మంచే. మీరు విష బీజాలను నాటి అమృత ఫలాలను ఎట్లయితే పొందలేరో, మీరు విష బీజాలను నాటి అమృత ఫలాలను పొందలేరు. మీరు ఏ విత్తనం నాటితే ఆ విత్తనానికి సంబంధించినటువంటి ఫలాలే మీరు పొందుతారు. కాబట్టి మీ జీవితం లోపల మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి అటువంటిది జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనకు దీనికి ఫలితం ఎక్కడో లభించదు, ఈ జీవితంలోనే లభిస్తుంది. ఇంకో జీవితం అనేటువంటిది లేదు, ఇంకో లోకం అనేటువంటిది లేదు, ఇంకొక పారలౌకికమైనటువంటి ప్రదేశం అనేటువంటిది అసలే లేదు. కనుక మిత్రులారా, మంచికి ఫలితం మంచే, చెడుకు ఫలితం చెడే. అది ఈ జీవితంలోనే మనం అనుభవించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే జనరాశి మాత్రమే ఉద్యమ విజయం కాదు. జనరాశి మాత్రమే అంటే మాస్ సొసైటీ, మాస్ ఎక్కువగా సంఖ్య ఉంది రాజకీయ పార్టీలు, తర్వాత అనేకమైనటువంటి ఇట్లాంటి ఉద్యమాలు, ఆందోళనకరమైనటువంటి ఉద్యమాలు ఏం చేస్తుంటాయంటే జనం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలను చూస్తుంటాయి. కాబట్టి జనం ఎంత ఎక్కువగా ఉంటే వారికి అంత మజా, వారు అంత గొప్పగా భావించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జనరాశి మాత్రమే ఉద్యమానికి విజయం చేకూర్చదు. జనం ఉంటే మంచిది, కానీ జనము యొక్క సంఖ్య, జనం యొక్క సైజు ఉంటే మాత్రమే అది గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాయనేటువంటి మాట అనేటువంటి తప్పు. ఉదాహరణకు చెప్పాలంటే మొత్తం మానవ విజ్ఞాన శాస్త్రం లోపల డార్విన్ ఒక్కడే మతం మీద ఒక బలమైనటువంటి ముద్రను వేయగలిగాడు. మతాన్ని చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు. ఒక్కడే మొత్తం మానవ జాతి లోపల మతాన్ని ఒక్కడే గట్టిగా ఎదుర్కొన్నాడు. ఎందుకు? జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించి. అప్పటి వరకు ఉన్నటువంటి సృష్టి సిద్ధాంతాన్ని అసలు చావు దెబ్బతీసింది ఒక్క డార్విన్ మాత్రమే. అట్లాగే కోపర్నికస్, అట్లాగే గెలీలియో, వీళ్ళందరూ కూడా ఒక్క వ్యక్తులుగానే చేసినటువంటి మాట నిజం. కానీ వారు చేసినటువంటి ఫలితాలను, వారు చేసినటువంటి ఉద్యమాలను మనం కాదనగలుగుతామా? కాదనలేము. వాళ్ళు ఎంతో మంది లేరు, వందల మంది, వేల మంది వాళ్ళు లేరు. ఒక్కరొక్కరుగానే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఈ రోజున మతం మీద చావు దెబ్బ కొట్టినారు. కాబట్టి సోక్రటీస్ ఒక్కడే, థేల్స్ ఒక్కడే, బుద్ధుడు భారతదేశంలో ఒక్కడే, చార్వాకుడు ఒక్కడే. ఏవి మూర్తి గారికి వెల్కమ్ సార్, థ్యాంక్ యూ.
కాబట్టి ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది, ఒక్కరి వల్లనే మార్పు అనేటువంటిది వస్తుంది. ఆ మార్పు ఆధారంగా అనేకమైనటువంటి వ్యవస్థలు, అనేకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చైతన్యవంతమైనటువంటిది అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జనం చాలా ఎక్కువ ఉండాలి అనేటువంటిది మన ఉద్యమాల లోపల చాలా వ్యక్తులు తక్కువ ఉంటారు, కానీ వ్యక్తుల యొక్క క్వాలిటీ అనేటువంటిది మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాలెడ్జ్ ఉద్యమాలు కాబట్టి ఇవి ఆ రకంగా ఉండాలి. జనరాశి మాత్రమే ఉద్యమ విజయం అనేటువంటిది కాదు. జనం ఉంటే మంచిది, కానీ మీరు చెప్పేటువంటి భావాల లోపల బలం ఉంటే ఖచ్చితంగా మీరు ఒక గొప్పైనటువంటి ఒక మార్పుకు శ్రీకారం చుట్టినట్టే. మీరు ఉదాహరణకు నేను ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, ఫ్యాన్ అనేటువంటిది తయారు చేసింది ఎవరో, కానీ అతని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఫ్యాన్ ఉన్నంత కాలం ఆ ఇంపాక్ట్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేటువంటిది ఏ రకంగా పడుతుంది అంటే సోషల్ సైకాలజీ ప్రకారం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, నాయకత్వం చెలాయించడం ద్వారా మనము మొత్తం సమాజం మీద ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ను మనం చూపెట్టవచ్చు. ఇక రెండవది ఏమిటి అంటే రీసెర్చ్, పరిశోధన. ఒకటి లీడర్షిప్, రెండవది రీసెర్చ్. ఈ రెండిటి కారణాలుగానే మనము మన యొక్క ఇంపాక్ట్ ను మనము మొత్తం మానవ జాతి మీద ప్రసరించేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. చాలా గొప్పైనటువంటి విషయాలు ఇవి రెండు. కాబట్టి రీసెర్చ్ చేయడం వల్లనే వారు ఆ ఫ్యాన్ కనిపెట్టారు. ఇప్పుడు ఫ్యాన్ అనేటువంటిది ఎక్కడ ఎంత చిన్న విషయాల లోపల కూడా, అది ఒక వస్తువు లోపల కూడా ఫ్యాన్ ఉంది. ఆ ల్యాప్టాప్లో కూడా ఒక చిన్న ఫ్యాన్ వాళ్ళు పెడతారు. కాబట్టి అదే ఫ్యాన్ను చిన్న రూపంగా తయారు చేసి ఇక్కడ పెట్టారు. కనుక మనం అర్థం చేసుకోవాలి, ఫ్యాన్ ఉన్నంత కాలం మనకు ఆ వ్యక్తి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మన లోపల ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జనం అనేటువంటిది ముఖ్యం కాదు, జన సంఖ్య అనేటువంటిది ముఖ్యం కాదు. ఒక్కొక్క వ్యక్తి అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఒక్కొక్క వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి, ఈ ఉద్యమానికి ఎంత అవసరం అంటే నేను ప్రతి ఒక్కదానికే మోటివేట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ మీకు వీలైనంత ఈ ఉద్యమానికి ఇవ్వండి అని. ఎందుకు అంటే మీ యొక్క ఇంపాక్ట్ ఈ సమాజం మీద ఇప్పుడు గుర్తించకున్న సమాజం అనేటువంటిది రేపొద్దున ఆ విషయాలను మనకు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది అది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మన భారతదేశం లోపల రికార్డు చేయడం అనేటువంటిది, మన చరిత్రను కానీ మన విషయాలను కానీ రికార్డు చేయడం, రాసి పెట్టడం అనేటువంటిది అలవాటు తక్కువ. కానీ ఈ రోజున మనకు రికార్డు చేసుకునేటువంటి అవకాశాలు అనేటువంటిది టెక్నాలజీ మనకు బోలెడు అవకాశాలను కల్పించింది. ఆ కల్పించినటువంటి అవకాశాలను వల్ల మనము ఇట్లా వీటన్నిటిని మన భావాలను రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా మనకు ఇంకొక చెడ్డ అలవాటు ఉన్నది తెలుగు వారికి ముఖ్యంగా. ఏంటంటే మనకు ఆ పండుగల నాడు, భోగి పండుగ నాడు ఉన్న పాత వస్తువులన్నింటినీ కాల్చేసే ఆ లక్షణం ఒకటి వచ్చింది. అది ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పాత వస్తువులన్నింటినీ మొత్తం మనం కాల్చేస్తాం. దానివల్ల అసలు మన పూర్వీకులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆధారాలు ఏమీ లేవు, ఉండకుండా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు చాలా తప్పు. కాబట్టి మనము మన యొక్క రికార్డ్స్ అనేటువంటివి పెట్టడం ఒకటి, తయారు చేయడం అనేటువంటిది ఒకటి, పాత రికార్డ్స్ను మనం కాపాడడము, నెక్స్ట్ తరానికి వాటిని అందించడం అనేటువంటిది రెండవ అంశం. ఇకపోతే ఆధిపత్య పోరు అనేటువంటిది వికాసానికి చేటు అనేటువంటి మాట ఒకటి రాసుకున్నాను. అలాగే ఆలోచన అనేటువంటిది ఉన్నతమైనటువంటి మానసిక ప్రక్రియ, ఆచరణ అత్యున్నతమైనటువంటి బౌద్ధిక ప్రక్రియ అనేటువంటి విషయాన్ని నేను రాసుకున్నాను. చూడండి, ఆలోచన అనేటువంటిది ఉన్నతమైనటువంటి మానసిక ప్రక్రియ. కనుక ఆలోచనకు ఆచరణ ఇమ్మీడియట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా గొప్పైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హేతువాద ఆచరణ అంటే అంతా కూడా అది మానవికమే, మనుషుల కోసం చేస్తున్నటువంటిదే, దేవుని కోసం కాదు, పరలోకాల గురించి కాదు, పరలోకంలో ఎక్కడో మనకు స్వర్గం దొరుకుతుంది అనేటువంటిది కాదు. కాబట్టి ఏది చేసినా అంతా మనము చేస్తున్నది మనుషుల కోసమే అనేటువంటి భావనతో మనం చేస్తూ ఉంటాం. ఇకపోతే మన మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. జీవితానికి పుట్టుకతోటే లక్ష్యం వచ్చిందా? మీరు చాలా మంది పురాణ పురుషులను వాళ్ళని వీళ్ళని తీసుకుంటే చారిత్రక పురుషులను కూడా మన వాళ్ళు పురాణ పురుషులుగా మార్చి అందులో వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏమిటి అంటే అవతారాలుగా, అంటే ఏదో ఒక లక్ష్యాన్ని చేరడానికి, ఒక లక్ష్యాన్ని లేదంటే ఆ లక్ష్యం అంటే చాలా వరకు చంపడమే. ఆ చంపడం కోసము, ఒక వ్యక్తిని చంపడం కోసం ఇంకో వ్యక్తి ఉద్భవించిండు అని. ఇది చాలా తప్పుడు ఆలోచన, పూర్తిగా తప్పుడు ఆలోచన. కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడేటువంటిది ఎప్పుడు అంటే అది ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే తల్లి గర్భం లోపల నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత అతని చుట్టూ పరిసరాల ద్వారా ఆ లక్ష్యం అనేటువంటిది నిర్ధారణ అవుతుంది, ఆయన నిర్ధారణ చేసుకుంటాడు. అంతే తప్పితే ముందే ఇన్బిల్ట్గా
ఆ లక్ష్యం కోసం అనేటువంటిది ఇక్కడ పుట్టడం అనేటువంటిది జరగదు. కాబట్టి మనిషి యొక్క జీవితానికి ఏ రకమైనటువంటి లక్ష్యము లేదు, లక్ష్యం లేదు మన జీవితాలు. కానీ ప్రతి జీవి ఒక ఆనందం కోసం, ఒక సుఖం కోసం, ఒక సౌకర్యం కోసం, ఒక విజ్ఞానం కోసం అనేటువంటిది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మనిషి యొక్క లక్ష్యం ఏమవుతుంది అంటే సుఖము, ఆనందము, హక్కులు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క జీవిత లక్ష్యం, అసలైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే మన హేతువాద మానవవాదాల ప్రకారం జీవించి ఉండడమే అసలైనటువంటి లక్ష్యం. జీవించి ఉండడమే అంటే ఎట్లాగో అట్లాగా బతకడం అనేటువంటిది కాదు. హుందాగా, హక్కులతో, చాలా భద్రతగా మనము బతకవలసినటువంటి అవసరము ఉంటుంది. అంటే ఆనందంగా, హుందాగా జీవించడం అనే అర్థము. కాబట్టి ఇంతకు మిక్కిది ఇంకొక గొప్ప అనేటువంటిది జీవితానికి లక్ష్యం అనేటువంటిది ఏది లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవి ఈ రోజున కొన్ని విషయాలను, ఒక 10-15 అంశాలను గురించి మీకు వివరించడం జరిగింది. ఇక చివరగా నేను ఒక విషయంతో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఒక చాలా కీలకమైనటువంటి సిద్ధాంతముతో ఈ రోజు లైవ్ షోను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి విషయాన్ని నేను రాశాను ఇక్కడ. మానవ స్వభావం లోపల 2 రకాలైనటువంటి విషయాలనేటువంటివి ఇన్బిల్ట్గా, పుట్టుకతోటే సహజాతంగా వచ్చినటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటవది ఏమిటి అంటే నిర్మాణాత్మకత, అంటే ఎరోస్ అంటాం. ఇక రెండవది విధ్వంసకత, దీన్ని థెనటోస్ అని అంటుంటాం సైకాలజీ లోపల. కాబట్టి ఈ 2 మానవ మనస్తత్వం లోపల ఉన్నాయి. కొంతమంది అంటే ప్రతి వ్యక్తి లోపల నిర్మాణాత్మకమైనటువంటి సహజాతము, విధ్వంసకమైనటువంటి సహజాతము ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి వీటి వల్ల మనుషులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రవర్తనను కలిగి ఉంటారు. అందుకే మంచి చేసేటువంటి వాళ్ళు, నిర్మాణాత్మకమైన సహజాతం ఉన్న వాళ్ళు మంచి చేస్తుంటే, విధ్వంసకరమైనటువంటి సహజాతం ఉన్న వాళ్ళు విధ్వంసం చేస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మన లోపల ఏది ఎక్కువగా డామినేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. హేతువాద మానవవాదులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రపంచం మరింత మెరుగ్గా ఎట్లా ఉంటుంది, మరింత మెరుగెట చేయాలి అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి వీరి లోపల నిర్మాణాత్మకమైనటువంటి సహజాతమే అధికంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సమాజాన్ని ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా ఉన్న చోటనే ఉంచాలి అనేటువంటి విషయాన్ని ఎవరు ఆలోచిస్తుంటారు అంటే మతస్థులు ఆలోచిస్తుంటారు. కాబట్టి తీవ్రవాదులు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అవి చాలా చెడ్డమైనటువంటి విషయాలుగా మనము గుర్తించాలి. కాబట్టి ఈ 2 అంశాలతో ఈ రోజున లైవ్ షోను నేను ముగించబోతున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాలను గుర్తించి ఆలోచన చేస్తారనేటువంటి విషయాన్ని చెబుతూ, ఇప్పటి వరకు లైవ్లో ఉన్నటువంటి చాలా మందికి, తర్వాత లైవ్లో చాలా మంది వచ్చారు, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇంచుమించుగా కలిసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. కాబట్టి ది హ్యూమనిస్ట్ వే అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ను మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మీరు ఏ రకంగా వాటి గురించి మీ రెస్పాన్స్ ఏంది అనేటువంటిది మీరు చెప్తే నెక్స్ట్ వీడియో లోపల ఆ రకమైనటువంటి అంశాలను మరింత గొప్పగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మిత్రులందరికీ కూడా ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాసాచారి. యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.